20 ఏళ్లు పైబడి అద్దెకున్న వాళ్ళని సంప్రదించకుండా ఆ ఇల్లు ఇతరులకు అమ్మే హక్కు ఓనర్కి లేదు. అది చదివి వినిపించి మా హక్కుల గురించి చెప్పాను. ఇల్లు మేమే కొనుక్కుంటామని చెప్పాను. కాదంటే సివిల్ కోర్టుకి వెళ్తానని చెప్పాను. అంతే. అటు సైలెంట్ అయిపోయాడు. ఆ విషయమే చెప్పి నిన్ను సైలెంట్ చేద్దామని వచ్చాను. నీ మొహం, నువ్వు నన్ను సైలెంట్ చేసేదేంటే? మీరు ఇల్లు ఖాళీ చేసినా చేయకపోయినా నాకు జరిగే నష్టం ఏమీ లేదు. ఎల్లుండే నా కొడుక్కి లక్ష్మితో పెళ్లి. ఇప్పుడే పంతులు గారు లగ్నపత్రిక రాసిచ్చారు. వెర్రి మొహందానా, ఇంకేం చేస్తావే నువ్వు? చూడు దుర్గమ్మ, మళ్ళీ గోకావ్. అందుకే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని వెర్రి ప్రయత్నాలు చేసినా చివరికి వెర్రి చూపులే చూడాల్సి వస్తుంది. కానీ ఎప్పటికీ నువ్వు ఈ తింగర్ దానికి నా బావకి పెళ్లి చేయలేవు. చేయలేవుగాక చెయ్యలేవు. ఇది పక్కా. లాక్ కర్దో. తులసి. ఎస్ మామయ్య. ఇది తులసి శబదం. బ్రహ్మాస్త్రమైన గురి తప్పుతుందేమో గాని నా మాట తప్పదు. ఛాలెంజ్లు గెలుపులు ఎప్పుడు తులసివే. గతమే సాక్ష్యం. తిరిగేసి చదువుకోండి. జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. చూసారా అండి? చూసారా అది ఎలా అంటుందో, అది ఎలా మాట్లాడుతుందో చూసారా? దాని మాటలు పట్టించుకోకు దుర్గా. నీ వెంట నేనున్నా. నీ పని నువ్వు చూడు. నేను ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ చూస్తాను. ఎలా ఆపుతుందో ఎలా ఆగుతుందో నేను చూస్తాను. ప్రసాద్ అభయం ఇచ్చాక తిరిగే ఉంది దుర్గా. మేనమామ మేనకోడళ్ళ సవాల్. హ, అయినా బావగారిని గెలవటం దాని తరం కాదు దుర్గమ్మ. చూస్తూ ఉండు. ఈ తింగర్ దానికి నా బావకి పెళ్లి చేయలేవు. ఇది తులసి శబదం. అబ్బాబాబా, ఏం కాన్ఫిడెన్స్! ఎంత స్టెబరెన్ గా మాట్లాడింది. అసలు తులసి ఛాలెంజ్ చేసిందంటే అంతే, ఇంకా తిరిగే ఉండదు. ఎక్సలెంట్. అరే అమ్మతో పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను అందంటే ఇంకా వెంకటలక్ష్మితో నా పెళ్లి జరగడం అసంభవం. ఏమైనా చేస్తుంది, ఎలా అయినా తిప్పుతుంది, ఏదో ఒకటి అడ్డేసి ఎలా అయినా ఈ పెళ్లి ఆపి తీరుతుంది. ఎస్. అరే ఆదిత్య, అది రెస్పాన్సిబిలిటీ తీసుకుందంటే నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని హ్యాపీగా స్వీట్ డ్రీమ్స్ కంటూ ప్రశాంతంగా నిద్రపోవచ్చురా. ఎస్, యా. తులసి, నువ్వు సూపర్ డార్లింగ్. తులసి జిందాబాద్. ఎస్, తులసి జిందాబాద్. తులసి జిందాబాద్. ఇట్రావే. ఏమైందే వాడికి అంత సంతోషంగా చిందులు వేస్తున్నాడు? ఆ తులసి వచ్చి వెళ్ళింది కదా నాన్నమ్మా, బావ ఒంటి మీదకి ఆవహించుంటుంది. అది ఎలా ఈ పెళ్లి జరిపిస్తావని దిక్కుమాలను ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదా. దాని మీద, దాని మాట మీద నమ్మకం. అది ఛాలెంజ్ చేస్తే గెలుస్తుంది అన్న విశ్వాసం. ఆ విశ్వాసం మీద నీళ్లు చల్లాలి. వాడితో నువ్వు పెళ్లి చేసుకుని వాడి చేయి పట్టుకుని నువ్వే 7 అడుగులు నడవాలి. వాడి ధైర్యం సడలిపోవాలి.
దాని ఛాలెంజ్ తలకిందులవ్వాలి. ఎలా నానమ్మా? ఎలా అంటే ఎలా? దుర్గని రెచ్చగొట్టాలి. దానికి గెలిచే అవకాశం ఇవ్వకూడదు. అలాగే అభిప్రాయం బలపరచాలి. అత్తయ్యకి ఎలాగో ఇష్టం లేదు కదా. లేదులే కాని దాని మొహం అని నిర్లక్ష్యం చేయకూడదు. అదన్నమాట విషయంలో తారతమ్యం లేకుండా తొందర పెట్టాలి. వెనకాలే ఉండి ఉరికించాలి. దానికి బాగా ఊతం ఇవ్వాలి. బాగుంది నానమ్మా, చాలా బాగుంది. కానీ దానికన్నా ముందు మనం గుడికి వెళ్ళాలి. దోషం తొలగితే గాని మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అన్నీ ముందు పడవు. ఈ ఆటంకాలన్నీ తొలగిపోవు. అవునే, దాని ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ నేను ఈ విషయమే మర్చిపోయా. దుర్గకి క్షణక్షణం గుర్తు చేస్తూ దాని మీద పళ్ళు కొరికేలా పరిగెత్తించాలి. మనం పరిగెత్తిస్తాం, కానీ చిన్నత్తయ్య కాలు అడ్డం పెడుతుంది కదా. అందుకే ముందు పూజ ముగించేస్తే చిన్నత్తయ్య మనతో కలిసి వస్తుంది. అత్తయ్య పక్కన చేరి జాలి కలిగేలా పదే పదే గుర్తు చేస్తూ ఉంటే మన పని అవుతుంది, నా పెళ్లి త్వరగా అయిపోతుంది. అందుకే ముందు అర్జెంటుగా మనం గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం పదా. సరే సరే పద. ఏమండి, తులసి ఇంకా రా. ప్రియా, నీ మేనల్లుడికి పెళ్లి ఫిక్స్ అయింది ప్రియా. ఏంటి నువ్వనేది? మీ వదిన వాళ్ళ అబ్బాయి పెళ్లి ఆవిడికి నచ్చిన వెంకటలక్ష్మితో ఫిక్స్ చేసిందంట. ఏంటి తులసి, ఈ విషయం ఇంత హ్యాపీగా చెప్తున్నావేంటి? నేను ఏడుస్తూ చెప్తే ఆగిపోతుందా నాన్న? ఏంటే ధైర్యంగా ఉండు అని ఎన్నాళ్ళు చెప్పి ఇప్పుడు ఏడిస్తే ఆగుతుందని అంటున్నావు? నిజంగానే ఆ రెండింటికి ఆగేది కదా. ఇదిగో తులసి, నా కోపం తెప్పించుకో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి జరగకుండా ఆపాల్సిందే, అంతే. ఆ, ఇంతకీ పెళ్ళెప్పుడు ఫిక్స్ చేశారు? ఎల్లుండే. ఎల్లుండా? ఇప్పుడెలాగా? టైం కూడా లేదు కదే. టైం లేకపోతే ఏంటి ప్రియా, నేనున్నానుగా. మెహూనా, నాకు బుర్రుంది కదా, దానికి తెలివి ఉంది కదా. ఆవిడ ఫిక్స్ చేసేస్తే అయిపోతుందా? నువ్వేం టెన్షన్ పడకు. అన్నింటికీ ఆ పైవాడే ఉన్నాడు, దయగల ప్రభు, కరుణించే దైవం, మొర ఆలకించే అల్లా ఉన్నారుగా. అందరూ ప్రేమమూర్తులే. మా ప్రేమ అర్థం చేసుకోరా, దానికి న్యాయం చేయరా. సిలువలోని వానికి మనసు తెలీదా? శిలైన స్వామికి హృదయం తెలీదా? సర్వంతరయామికి సర్వం తెలుసమ్మా. ఈ పెళ్లి జరగదు, రాసి పెట్టుకో. సత్యం చూడు. నువ్వే ధైర్యంతో చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదే. చెప్పరా. వీడున్నాడన్న ధైర్యంతోనే చెప్పు. ఏంటి అర్జెంటుగా రావాలా? ఎందుకురా? వచ్చాక చెప్తావా? సరేలే, ఎక్కడికి రావాలో చెప్పు. ఓకే. అమ్మా, నీ మేనల్లుడు పిలుస్తున్నాడు. వాడితో ఏమైనా ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో మాట్లాడొస్తాను. ఏంటండి అదంత నిబ్బరంగా ఉంది? మన తులసి గురించి మనకు తెలీదా? నువ్వేం భయపడకు, అదే ఏదో ఒకటి చేస్తుందిలే. పూజారి గారు, అమ్మా, ఆ అమ్మాయికి కుజదోష నివారణ పూజ చేయిస్తారా? ఎందుకు చేయించనమ్మా? నాకు దక్షిణం వస్తుంది. అయినా మీరు కుజ పూజ చేయించుకోలేకపోతున్నారు, ఫలితం అందుకోలేకపోతున్నారు. అయినా ఈ రోజు పూజావారం కాదు కదమ్మా. అయినా మా కర్మకు మీరేం చేస్తారులే, మొదలెట్టండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తాను పూజారి గారు. ఏ అవంతరం వచ్చినా ఎవ్వరు అడ్డుపడ్డా గాని జరిపించి తీరాల్సిందే. మా అత్తయ్య బావతో నా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించింది. ఎల్లుండే పెళ్లి. అంటే శుక్రవారమా? అవునండి, అందుకే తప్పదంటున్నాం. బహుళ పంచమి ఉండదమ్మా. హా, అసలు చూపే లేని దానికన్నా మెల్లే నయమంటారు. అందుకే అందినంతే అందుతుంది. చేయించండి. పెళ్లిలోపు పూజ చేయాల్సిందే కదా పూజారి గారు. శోభనం లోపు చేసినా పర్లేదమ్మా. ఏమే ఇవాళ మళ్ళీ నానమ్మా, కీడెంచి మేలంచాలంటున్నానే, అందుకే అంటున్నా.
ప్రమాదం ముంచొస్తే దాన్ని వాడుకోవచ్చు. మీరు మొదలు పెట్టండి పూజారి గారు. అలాగేనమ్మా. మనసులో గట్టిగా తలుచుకుని పూజ మొదలు పెట్టవే. ఎప్పుడూ మొక్కుకుంటూనే ఉన్నాను నాన్నమ్మ. ఎప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇదే ఆఖరి అవకాశం. ఇంకోటి ఉందని పూజారి గారు చెప్పారు కదా. ఉందిలే. ఇప్పుడు తప్పితే అప్పుడు మాత్రం శుభం కలుగుతుందని గ్యారెంటీ ఏంటి? అపశకునాలు మాట్లాడకు నాన్నమ్మ. మనసంతా గజిబిజిగా ఉంది. ఏదో తెలియని ఆందోళన. స్వామి దర్శనం చేసుకుంటే అయినా కాస్త ప్రశాంతత లభిస్తుంది. అమ్మో, మావయ్య ఏంటి ఇటువైపే వస్తున్నాడు? ఈసారి కూడా పూజ గోవిందా గోవిందా. మళ్ళీ లేచావేంటే? మావయ్య, అమ్మో ప్రసాదు, వాడు చూస్తే ఈ విషయం తెలిస్తే తుపాకీతో కాల్చి చంపేస్తాడు. బతికుంటే కదా పూజలు పెళ్లిళ్ళు. పదవే వెడదాం. పదవే సత్యాలు, పదవే. అమ్మా అలా వెళ్తున్నారేంటి? కూర్చోండమ్మా. అయ్యో, ఈసారి కూడా దక్షిణ దక్కలేదు. వాళ్ళ కర్మ నాకంటుకున్నట్టుంది. హే తులసి, రేయ్, ఆగరా ఆగరా. ఏమైందనరా ఇంత సంతోషం? ఏమైందంటే నువ్వు సూపరు, నువ్వు కేక, నువ్వు కత్తి, నువ్వు పులి, నువ్వు పుడింగి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు కేక. ఆపరా, ఆపి సుత్తి. ఈ భజంత్రులేంట్రా? భజంత్రీలేంట్రా ఏంటే? దెబ్బకు మా అమ్మ మైండ్ బ్లాక్ చేసావు. అబ్బబ్బబ్బా, ఏం తెలివి, ఏం లా పాయింట్. నువ్వు ఇంటర్లో ఆపకపోతే పెద్ద లాయర్ అయిపోయి ఉండదనివే. ఏంట్రా ఇంటర్ అని వెక్కిరిస్తున్నావా? చచా, నిన్ను వెక్కిరించడమేంటే? పా, బీటెక్ చదివిన నాకంటే నువ్వే బెటర్ అని చెప్తున్నాను. నువ్వు క్రిమినల్ కి క్రిమినల్, సివిల్ కి సివిల్. బా, ఎలాంటి పాయింట్ పెట్టుకుని మా అమ్మ మీద అటాక్ చేసావే. హ? నువ్వు నా మరదలను తలుచుకుంటుంటే గర్వంతో పొంగిపోతున్నా తెలుసా? ఏమన్నావే? ఓనర్స్ యాక్ట్ ఓనర్స్ అయితే టెనెంట్ యాక్ట్ టెనెంట్స్ దా. 20 ఏళ్ళుంటే ఓనరే టెనెంట్ ని పర్మిషన్ తీసుకుని అమ్మాలా? పా, వాళ్ళే లా పాయింట్ పట్టుకుని మా అమ్మని పాయింట్ బ్లాంక్ లో లాక్ చేసావే. పా, ఏమైనా నువ్వు గ్రేట్ తులసి. చాలేరా, పొగడ్తలు మరీ ఎక్కువయ్యి ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడనివ్వడం లేదు. అవునే తులసి, ఈ టెనెంట్ ఓనర్ యాక్ట్ లా లవర్స్ యాక్ట్ ఏం లేదా? ఇన్నాళ్ళు స్థలం ఆధీనంలో ఉంటే అన్నేళ్ళు పొలం ఆధీనంలో ఉన్నట్టే అన్నట్టు ఇలాంటి వంకలతో పెళ్లి చేయడం అనే లాజిక్ ఏం లేదా? ఎక్కడ తగలలేదురా, తగిలితే చెడుగుడే. మొత్తానికి ఇల్లు వదిలి వెళ్లకుండా మంచి జవాబు పట్టుకొచ్చావే. అలాగే మన పెళ్లికి ఏదైనా స్ట్రాంగ్ ప్లాన్ చూడవే. ఊరికే చూడవే చూడవే అనకపోతే నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదరా. లేదే, ఈ విషయంలో నాకన్నా నువ్వే బెటర్. ఏదో ఒకటి నువ్వే చేయాలి. నేను చెప్తే ఆవిడ ఎప్పుడు వినాలి చెప్పు? నువ్వే ఏదో ఒక బ్రేక్ వేసి రూట్ డైవర్ట్ చేయాలి. లేదా ఆ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ తలే దిగొచ్చి మా దుర్గమ్మకి వినేలా చెప్పేయాలి. అంతే, ఇంకా రెండో దారే కనిపించట్లేదే.
వదలంలేరా, నీకే అన్ని వదిలేనులే. నేనే ఏదో ఒక అద్భుతం చేసి దుర్గమ్మ మనసు మారేలా చేస్తా, మన పెళ్ళి అయ్యేలా చేస్తా. ఈ విషయంలో నేను నీకు ప్రమాణం చేస్తున్నా. రే, ఇది రోడ్డు. పయనం పూర్తయ్యేదాకా మూతిని అదుపులో పెట్టుకో. సాగదీస్తూ ముందుకు రానివద్దు. నా ప్రయత్నాలకి అడ్డుపడద్దు, చెడగొట్టొద్దు. అడ్డుపడొద్దు అంటున్నావు. కొంపదీసి మా అమ్మని కొడతావా ఏంటి? చిచ్చి, ఏంట్రా మాటలు? తను మా మేనమామ భార్య, మా అమ్మకి వదిన, రేపు నాకు కాబోయే అత్తగారు. ఒరే, నాకు మంచి మర్యాద గౌరవం అన్నీ తెలుసురా. ఊరికే సరదాగా అలా అంటూ ఉంటానా దుర్గమ్మని. ఏదో సరదాగా నన్లేవే. గట్టిగా అయితే ప్రయత్నం చేయి. ఈ దెబ్బతో మనం సెటిల్ అయిపోవాలి. మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఫ్లైట్ ఎక్కడికి రా? ఎక్కడికంటే మన హనీమూన్ కి. ఆ మాట వినాలని అన్నానులే. వస్తాయి నిన్ను. ఏయ్, తులసి. ఏయ్, తులసి. బాయ్ రా. ఆగు తులసి. ఏయ్, ఏయ్. నీ మేనల్లుడికి పెళ్లి ఫిక్స్ అయింది ప్రియా. ఇందుకు పెళ్ళెప్పుడు ఫిక్స్ చేశారు? ఎల్లుండే. పదండి. బావా, ఎల్లుండి ఆదిత్య పెళ్ళి. మీరు తప్పకుండా రావాలి, వాడిని ఆశీర్వదించాలి. ఒకసారి రండి. ప్రియా, వాడి మేనత్తగా, వీరికి చెల్లెలుగా, నా ఆడపడుచుగా నీకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చి మొదటి శుభలేఖ నీకే ఇద్దామని వచ్చాను. తీసుకో. వరుసలే కాని అవసరం లేనోళ్ళం అనుకున్నప్పుడు ఈ మర్యాదలెందుకు, పిలుపులెందుకు? ఈ కార్డు మేం అందుకోవడం ఎందుకు? నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి ప్రియా. ఇలా పిలుస్తున్నారేంటి? ఒకవేళ ప్రియా వస్తే? నువ్వన్నీ మర్చిపోయినప్పుడు నేను గుర్తుంచుకుని రావాల్సిన అవసరం ఏముంది? కొన్ని నేనింకా మర్చిపోలేదు. ఎప్పుడో ఎన్నో అనుకుంటాం, కాలంతో పాటు కొన్ని మారుతూ ఉంటాయి. మర్చిపోయామో అవసరం లేదు అనుకున్నప్పుడు చెప్పుకోవడం ఎందుకు? చెప్పుకోవడానికి నేను అలా అనడం లేదు. నేను గడప తొక్కనని ప్రమాణం చేశాను. అది నువ్వు మర్చినా నాకు గుర్తుంది. థ్యాంక్స్. నీకు గుర్తుండడం మంచిదైంది. వచ్చి ఏడుపు మొహంతో కూర్చోవడం కన్నా రాకపోవడమే మంచిది.